నిజామాబాద్ జిల్లాకు చెందిన రవళికి 26 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసింది. ఇక రవళి తల్లిదండ్రులు కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. పెళ్లి వయసు రావడంతో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే రవళి తల్లిదండ్రులు ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగితో నిశ్చితార్థం కూడా జరిపించారు. తెల్లారితే పెళ్లి. రవళి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కట్ చేస్తే ఆదివారం తెల్లవారుజామున యువతి ఊహించని షాక్ ఇచ్చింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? పూర్తి వివరాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ ప్రాంతంలో రాగళ్ల ప్రభాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి రవళి అనే కూతురుంది. కూతురికి పెళ్లి వయసు రావడంతో ప్రభాకర్ నిజామాబాద్కు చెందిన సంతోష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో ఆగస్టులో నిశ్చితార్థం జరిపించారు. ఇక కూతురికి కూడా సంతోష్ నచ్చడంతో నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి రవళి సంతోష్తో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే సంతోష్ కాబోయే భార్యను పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని వేధింపులకు గురిచేసేవాడని తెలుస్తోంది. ఇదే కాకుండా పలు రకాలైన వేధింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఆదివారం పెళ్లి రోజు కావడంతో రవళి తల్లిదండ్రులు నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కూతురి పెళ్లి ఘనంగా చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులంతా ఇంటికి చేరడంతో ఇంట్లో అంతా సందడిగా మారింది. ఇక యథావిధిగా శనివారం రాత్రి బంధువులంతా తిని పడుకున్నారు. ఇక తెల్లవారుజామున రవళి బంధువులు ఆమె బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సీన్ను చూసిన రవళి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తెల్లారితే పెళ్లిపీటలెక్కాల్సిన అమ్మాయి ఇలా ఉరితాడుకు వేలాడ్డంతో రవళి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కాబోయే భర్త రవళిని తరచూ వేధించేవాడని, పెళ్లికి ముందే జాబ్ చేయాలని టార్చర్ పెట్టాడని, అతని వేధింపులు భరించలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.